ఊరూరికి సంబరాలే సంబరాలు పొర్రి. చుట్టాలు పక్కాలు సోపతిగాన్లు ఆయనోళ్ళు కానోళ్ళు దోస్తులు ఓ ఇట్లా ఒక్కల్ని పట్టుకొని ఒకళ్ళు సర్పంచ్ల ఇంటి బాట పడుతుర్రు. చెల్లబట్టలు కప్పి సన్మానాలు చేస్తుర్రు. ఆడా ఈడా అనేం లేదు. తెలంగాణలో ఏ సర్పంచ్ ఇంట్లో చూసినా తిరునాళ్ళ లెక్కనే ఉంది ఇప్పుడు అన్నట్టు ఇవాళ సీఎం సార్ కూడా ఆయన సొంత ఇలాకల సర్పంచ్లకు సన్మానం చేసిండట. అట్లా వేసుకొని వద్దాం పార్రి. రైట్, కొత్తగా గెలిచిన సర్పంచ్లకు ఉప సర్పంచ్లకు వార్డు మెంబర్లకు సన్మానం చేసిండు సీఎం రేవంత్ రెడ్డి సారు. ఆయన సొంత ఇలాకా కొడంగల్లులో మీటింగ్ పెట్టి నియోజకవర్గంలో గెలిచిన సర్పంచ్లను విలువ నంపుకొని మీటింగ్ పెట్టిండు అన్నట్టు. ఆ పార్టీ ఈ పార్టీ అని ఏం లేదు, అన్ని పార్టీలకించి గెలిచిన వాళ్ళను విలువ నంపుకొని చెల్లబట్టలు కప్పి సన్మానం చేసిండు. అటంక కొస్గిలో పెట్టిన మీటింగ్ లో కొత్త సర్పంచ్లకు ఈ ముచ్చట చెప్పిండు సారు. సర్పంచుల గౌరవం నిలబెట్టడానికి, గ్రామంలో మీ మర్యాద పెంచడానికి చిన్న గ్రామ సర్పంచులకు 5 లక్షలు, పెద్ద గ్రామ సర్పంచులకు 10 లక్షల రూపాయలు స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ నుంచి ఎమ్మెల్యేలకు సంబంధం లేకుండా, ఎంపీలకు సంబంధం లేకుండా, మంత్రులకు సంబంధం లేకుండా ప్రత్యక్షంగా ముఖ్యమంత్రి నుంచి సర్పంచులకు నిధులు పంపించే బాధ్యత నేను తీసుకుంటా. పనిల పని కార్పొరేటర్ల గురించి కూడా మాట్లాడిండు. అన్ని తెలిసిన పెద్ద మనిషి 2 ఏళ్ల తర్వాత బయటకు వస్తుందంటే మంచి షటలు చెప్తాడేమో అనుకున్నారట ముందుగాల, కానీ గిట్ల అన్నాడట. ఇవాళ కేసీఆర్ కూడా గట్టే మాట్లాడుతుండు. ఈడ మాట్లాడుతాను రావంటే రంగారెడ్డి జిల్లాలోటి, పాలమూరులోటి, నల్గొండలోటి ఆయన మీటింగులు పెడతాడంట. నీ సొంత చెల్లెలకే సమాధానం చెప్పలోని ఆయన నాకు సవాలు ఇసురుతున్నాడు. నేను ఏదో మార్చుకుంటుండే పోని ఆవుల పోరోడి గాలికి తిరిగేటోడి గాలికి అంతో నాకెందుకని ఇవన్నీ వేషాలు. ఇంకా పక్కలో ఒక నలికుట్లోడు ఉంటాడు, 6 అడుగులు ఉన్నా అనుకుంటాడు. ఆ తలకాయ ఎక్కడుందో నాకు తెలియదు. కేసీఆర్ వచ్చి గర్జించిందంట, గర్జనకు నేను పోయి లోపల దాచుకున్నంట. ఇక కేసీఆర్ గర్జనలు గర్జించినట్టు లేవురా నాయన. మీ గాండ్రింపులకు, మీ బెదిరింపులకు, ఉడత ఊపులకు భయపడ్డాడు ఎవరు లేరు బిడ్డ. మళ్ళొచ్చే ఓట్లలో కూడా షై పార్టీ అధికారంలోకి వస్తుంది అటనుళ్ళు, అది కూడా 80% సీట్లతోని. మళ్ళా ఇది నేనంటున్న మాట ఇట్లేమో అనుకునే కూడుతూ సీఎం సార్ చెప్పిన ముచ్చటే. 2029 ఎన్నికల్లో 2/3 మెజారిటీ మన సీట్లు ఒకవేళ 119 ఉంటే 80కి పైగా సీట్లతోని 2029లో మా ప్రభుత్వం ఏర్పాటైంది. ఒకవేళ 153 సీట్లయితే 100 పైగా సీట్లతోని 2/3 మెజార్టీతోని తెలంగాణలో రెండోసారి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తెస్తాం. ఇది మా సవాల్. గిట్ట ఓ రోజు కాల్ పార్టీలను, కాల్ పార్టీ లీడర్లను సాపించుకుంటూనే ఇంకో రోజు వాళ్ళ పార్టీని ఎట్టెట్ట ఎలుగులో చేస్తాడో, ముంగడ పబ్లిక్ కు ఏమేం చేస్తాడో చెప్పుకొచ్చిండు సీఎం సారు. మరి చూడాలి దీని మీద కాల్ పార్టీ వాళ్ళు ఏమన్నా మాట్లాడతారో లేదో అనేటిదిగా రేపు. దూరం కెంచి చూసుకుంటా పోతావు, దూరం కెంచే చేతులు ఊపుకుంటా పోతావు అని అంటే దూరం అన్నట్టే ఉంటది. అదే దగ్గరికి పోయి పలకరిస్తే ఎట్లున్నారు అని అడిగితే ఆ బంధమే అలాగుంటది. పబ్లిక్ కు లీడర్లకు ఉండాల్సింది ఆ సొంటి బంధం. పథకాలు పెట్టి పైసలు ఇచ్చినా సరే, నిధులు ఇచ్చి అన్ని తీర్లా ఎలుగు చేసినా సరే, పబ్లిక్ ను నోరారా ఒక్కసారైనా ఎట్లున్నారు ఏం కథ అని అరుచుకుంటే వాళ్లకు మస్తు సంబరం అవుతుంది. ఇక గిమ్ముచ్చట చూడరి. ఇచ్చిన మాట నిలబెట్టుకోనికే బుధారం పొద్దుగాలనే గుంటూరు జిల్లా తాడేపల్లి మండలంలో ఉన్న ఇప్పటం పోయిండ్రు డిప్యూటీ సీఎం పవన్ సారు. సార్ వస్తున్నాడని పెద్దవ్వ ఇంటి ముంగట బంగారు కొండ స్వాగతం అని పూలతో రాయిచ్చింది. అంతల్నే సార్ రానే వచ్చిండు. చూడర్రేగా నాగేశ్వరవ్వ పవన్ కళ్యాణ్ సారు ఇద్దరి అనుబంధం ఎట్లున్నదో. తల్లి కొడుకుల అనుబంధం లెక్కనే ఉన్నది కదా అనుకున్నారు చాలా మంది. అప్పుడు ఎప్పుడో పవన్ సార్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పంక పార్టీ వాళ్ళ అధికారంలో ఈ ఇప్పటంలో రోడ్డు ఈజీరని చేస్తున్నామని చెప్పి నాగేశ్వరవ్వ ఇల్లు కూలగొట్టినరాట. అయితే జనసేన మీటింగ్ పెట్టుకోనికే పెద్దవ్వ అప్పట్లో భూమి ఇచ్చిందనే కచ్చతోనే అట్లా చేసిండ్రు అని ఇంగిత మంది అంటుంటారు. అది ఏమైందో మరిగా గాని అప్పట్లో పవన్ సారు పెద్దవ్వకు ధైర్యం చెప్పి అధికారంలోకి వచ్చినాక మళ్ళా వస్తా పలకరిస్తా అని మాటిచ్చిండట. అట్లా ఇక ఇన్నొద్దులకు డిప్యూటీ సీఎం హోదాలా ఆమె ఇంటికి పోయిండు. ఖర్చుల మందం 50,000 రూపాయలు చేతులు పెట్టిండు. మనమని చదువుకు ఇంకో 1,00,000 రూపాయలు కూడా సాయం చేసిండట. అంతేకాదు ప్రతి నెల పవన్ సారుకు వచ్చే జీతంలకేంచి 5,000 పెద్దవ్వకు పంపిస్తానని మాటిచ్చిండట. గొప్ప ముచ్చటనే. ఇక ఆ పెద్దవ్వ కూడా సారును తన కాస కొడుకు లెక్కనే పాయిరం చూపించింది. యాళ్లకు భూవదిను ఆరోగ్యం జాగ్రత్త అని చెప్పిందట. పవన్ సారు రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలని కోరుకున్నది.
అన్నిటికి మించి ఏండ్లు గడిచినా సరే పెద్దవ్వకు ఇచ్చిన మాటను యాది మరవకుండా ఇంటికి పోయి ఆమెను బలకరించిండు ఉప ముఖ్యమంత్రి. సారు చేసిన పనికి అందరు మెచ్చుకుంటారు ఇప్పుడు. పార్టీ మారిన ఎమ్మెల్యేల పంచాది అస్సలు ఒడుస్తలేదబ్బా. ఒకటి కాదు రెండు కాదు, ఓ 2 ఏళ్ల సంది ఫిరాయింపు ఎమ్మెల్యేల పంచాది రంజు మీద నడుస్తుంది తెలంగాణలో. ఆఖరికి కోర్టుకు కూడా పోయింది. కోర్టు కూడా స్పీకర్ సార్ చేతిలో పెట్టింది గా పంచాదిని ఎట్లనన్నా తెంపాలని. సార్ కూడా చెప్పే కాడికి చెప్పిండు. ఇప్పుడు గా పార్టీ మారిన ఎమ్మెల్యేలంతా నిమ్మలంగానే ఉన్నారు గాని గీసారు కొంత పంచాది రాజేసినట్టు చేసిండు. పార్టీ మారిన ఎమ్మెల్యేల పంచాది రోజుకో మలుపు తిరుగుతుంది. 10 మంది ఎమ్మెల్యేలు కారు పార్టీలో గెలిచి షెయి పార్టీలకు వస్తే పార్టీ మారిన ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలని కోర్టులో కేసేసిరు కారు పార్టీ వాళ్ళు. దాని మీద విచారణ చేయాలని స్పీకర్ సార్ ఆర్డర్లు వేసింది కోర్టు. ఇప్పటి వరకు 8 మంది ఎమ్మెల్యేలను విచారణ చేసి వాళ్ళు పార్టీ మారడంలో తప్పేం లేదని తీర్పు చెప్పిండు కూడా స్పీకర్ సారు. ఇక ఉంది ఇంకో 2, ఒకరు కడియం శ్రీహరి, ఇంకొకరు దానం నాగేందరు. కడియం శ్రీహరి సార్ ముచ్చట అటంక చెప్పుకుందాం గానీ ఇప్పటికైతే దానం సార్ ఈ ముచ్చట చెప్పిండు పబ్లిక్ కు. ఏ పార్టీలో అదే గెలుస్తుంది కదా, అది మన స్పెషాలిటీ కదా. కాంగ్రెస్ గెలుస్తుంది కదా, ఇంకెవరు గెలుస్తే వేరే పార్టీ గెలుస్తుందా? ముఖ్యమంత్రి గారు ఇంత బడ్జెట్ ఇచ్చి ఇన్ని అభివృద్ధి చేసిన తర్వాత మళ్ళీ ఏ పార్టీ గెలుస్తుందని నువ్వు కిర్కాస్ మాటలు ఎందుకు? ఇంతకు నువ్వు ఏ పార్టీలు ఉన్నట్టే అన్నా మరి కాంగ్రెస్ చెప్తున్నాం కదా. కాంగ్రెస్ అగనట సార్ కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నాడట. అన్న ఏ పార్టీలు ఉంటే ఆ పార్టీ గెలుస్తుందట. మళ్ళా ఈ ముచ్చటింటే మల్లోపాలి కోర్టుకు పోతారు కావచ్చు కారు పార్టీ వాళ్ళు. ఏమో తీయాలి అదంతా మనకెందుకు గానీ గిట్ల పట్నంలో ఓ కాడ శంకుమండలకు పరదాలు గుంజేటి కార్యం మీద పోయిన కాడ ఈ ముచ్చట చెప్పిండు ఎమ్మెల్యే సాబు. మరి చూడాలి దీని మీద కారు పార్టీ వాళ్ళు ఏమంటారు అనేది రేపు గానీ ఈ మాటలు వింటే పార్టీ ఫిరాయింపుల మీద కారు పార్టీ వాళ్ళు మల్లోపాలి కయ్యం లేపేటట్టే ఉన్నారు పో. మనకు బాగా ఇష్టమైన వాళ్ళు ఎవరన్నా ఫోన్ చేస్తే అన్నిటికంటే ముందుగా తిన్నవా అని అడుగుతుంటారు. ఎందుకంటే మనం అంటే వాళ్ళకు పాయరం కాబట్టి ఆకలి కొనొద్దు అని కోరుకుంటారు. ఇట్లనే ఏపీల పబ్లిక్ ఎవ్వళ్ళు ఆకలితోని ఉపాసం ఉండొద్దు అని కోరుకుంటుర్రు సర్కారోళ్ళు. ఇప్పటికే పట్నాలల్లో అన్నా క్యాంటీన్లు తెచ్చి 5 రూపాయలకే అందరి కడుపు నింపుతుర్రు. ఇక ఇప్పుడు పండుగకు పల్లెల పొంటి కూడా పేదోళ్ళ ఆకలి తీర్చే ఇగరం చేస్తుర్రట. చూడుర్రు ఏం చేస్తుర్రు. పండుగ వస్తున్నదంటే చాలు సర్కారోళ్ళు పబ్లిక్ కు ఏదో ఓ కుసి కబర్ చెప్పాలని తయారైతుండ్రు. ఇట్లనే ఈసారి సంక్రాంతి పండుగకు పబ్లిక్ ను దిల్కుజ్ చేసేటట్టు మళ్ళీ మంచి ఇగురమే చేస్తుండ్రు ఏపీ లీడర్లు. ఇప్పటికే పట్నాల పొంటి పేదోళ్ల కడుపు నింపనికే 200కి ఎక్కువనే అన్నా క్యాంటీన్లు తెరిచిండ్రు. 5 రూపాయలకే కడుపు నిండా బువ్వ పెడతాండ్రు. అట్లయిగా సంక్రాంతి పండుగకు పల్లెల పొంటి కూడా అన్నా క్యాంటీన్లు తెరవాలని నిర్ణయం చేసిండ్రాట. చిన్న నియోజకవర్గాలు మండలాలల్లా అన్నా క్యాంటీన్లు తెరిచి పేదోళ్ల ఆకలి తీర్చే కార్యం ముంగటేసుకుండ్రు. తొలత మలకల ఓ 70 అన్నా క్యాంటీన్లు తెరిచేందుకు చూస్తుండ్రాట. సంక్రాంతి పండుగకు సీఎం సార్ చేతుల మీదకేంచే చాలు చేస్తారట. పొద్దుగాల పూట నాష్టా, మధ్యాహ్నం ఉడుకుడుకు బువ్వ కూరలు, మళ్ళా మాపటీలు నాష్టా. పూటకు 5 రూపాయల లెక్కన 15 రూపాయలకే 3 పూటల తిండి దొరుకుతుంది అన్నట్టు. పట్నాలల్లో చిన్న పనులు చేసుకునే పబ్లిక్ కు అన్నా క్యాంటీన్లలోనే కడుపు నింపుకుంటుండ్రు. ఇప్పుడు చిన్న ఊర్ల పోంటి కూడా పేదలకు మంచిగా తిండి సౌలతిగా కాబోతున్నది. బయట పైసలు పెట్టి తిండి తినాలంటే పొద్దుగాల నాష్టకే 40-50 రూపాయలు తీసుకుంటుండ్రు. పెద్ద హోటళ్లలోనైతే 100 రూపాయలు కూడా అవుతున్నాయి. అసోంటిది మరిగా 15 రూపాయలలోనే 3 పూటల తిండి పెడతారంటే మంచి ముచ్చట్నే కదా అనుకుంటారు ఊర్ల పొంటి జనాలు. సంక్రాంతి పండుగకు సర్కారోళ్ళు మంచి కార్యమే చాలు చేస్తాండ్రు కదా అనుకుంటారు ఇంగింతమంది. మంట పెట్టాలంటే అగ్గే అవసరం లేదు, మాటలతోని కూడా మంటలు పెట్టొచ్చు. ఇంకా చెప్పాలంటే అగ్గితోని పెట్టే మంటలు జల్దిగానే ఆరిపోతాయి గాని మాటలతోని పెట్టే మంటలు అంత జల్దిగా ఆరిపోవు. కావాలంటే ఇక చూడుర్రి మాటలు పెట్టిన మంటలు ఎట్లా రగులుతున్నాయో. సినిమాల యాక్టర్ శివాజీ మాట్లాడిన ముచ్చట్ల మీద మంగళవారం నాడు పొట్టు నడిచింది పంచాది. ఒకళ్ళు తప్పితే ఒకళ్ళు శివాజీ మీద సూటి పెట్టేసిండ్రు బాణాలు. ఆఖరికి పొదుమీకంగా ఆయన మాపు చేయమని అడుగుకుంటా ఓ వీడియో కూడా విడుదల చేసిండు. అయితే అక్కడితోనే ఒడవలేదు కిరికిరి. ఇక బుధారం మైకుల ముంగటికి వచ్చిన శివాజీ మళ్ళీ ఏమన్నాడో చూడండి. నా స్పీచ్ లో దొరికిన అన్పార్లమెంటరీ వర్డ్స్ ఒక 2 పదాలకి నేను సిన్సియర్ అపాలజీస్ చెప్తున్నాను. ఆల్రెడీ చెప్పాను. మరీ ముఖ్యంగా ఈ అపాలజీస్ నేను చెప్పాల్సిన వ్యక్తులు ఎవరంటే ఆ రోజు ఆ స్టేజీ మీద ఉన్న నా తోటి నటీనట్లకు ఆడబిడ్డలకు చెప్పాలి. ఫస్ట్ ఆ పదాలు దొరకకూడదు. ఈ జీవితం ఎప్పుడు దొరకలేదు అలాగా గదా అన్నట్టు
తాను మాట్లాడిన మాటలల్లో ఓ 2 మాటలే తప్పు గాని తత్తిమ ముచ్చట్లన్నీ మంచియే అన్నట్టు చెప్పుకొచ్చిండు. ఆడోళ్ళ గౌరవం తగ్గొద్దు, ఇంగింత పెరగాలి అన్నట్టే తాను మాట్లాడిండట. దీనికే మహిళా కమిషన్ దాకా పోయినరా అన్నట్టు మాట్లాడిండు. అంతేకాదు తాను మాపు చేయమని అడిగింది తప్పుగా మాట్లాడిన 2 మాటలకే తప్ప వేరే ముచ్చట్లకు కాదన్నట్టు కూడా చెప్పిండు. నేను ఇచ్చిన స్టేట్మెంట్ మాత్రం కట్టుబడాను. దాంట్లో ఎవరికి భయపడేదే లేదు. ఆ 2 పదాలు మాత్రం అన్పార్లమెంటరీ. ఫ్రమ్ మై సోల్ ఐ రిగ్రెట్. అవి మాట్లాడటం తప్పు. అపాలజీస్. ఇక అట్లుంటే శివాజీ మీద ఆడోళ్లే కాదు సినిమాల హీరోలు కూడా కొంతమంది గరం అవుతుండ్రు. గిట్లనే ఎవరి మనసులలో ఉన్న ముచ్చట్లు వాళ్ళ మనసులలోనే పెట్టుకోవాలి గాని గిట్ల బయటికి చెప్పొద్దు. అయినా ఆడోళ్లకు బట్టలు ఎట్లా వేసుకోవాలనో ఒకళ్ళు చెప్పే అవసరం లేదు అన్నట్టు మాట్లాడిండు హీరో విశ్వక్సేను. అటు డైరెక్టర్ వర్మ కూడా శివాజీ మీద గరం అయినట్టు ఒక కామెంట్ రాసిండు. గిట్ల మాటల కుంపటి ఇంకా రగులుతూనే ఉన్నది. అటు 27వ తారీఖు నాడు శివాజీ వచ్చి సమాధానం చెప్పాలి అని మహిళా కమిషన్ నోటీసులు ఇచ్చింది. మరిగా ఏమైతుందో చూడాలి. ఈ బుధవారం నాడు మేడారాల్లో వనదేవతల గద్దెలు తిరిగి నిలబెట్టబోతుర్రు కాబట్టి దర్శనాలు బంద్ ఉంటాయి. ఆ ఒక్క రోజు మేడారంకు ఎవ్వళ్ళు పోకుర్రి అని నిన్న వార్త వేసినాం కదా. ఆ గద్దెలు నిలబెట్టే కార్యం మా సంబరంగా అయ్యింది. మరి ఏ గద్దెలు నిలబెట్టిర్రు, పండుగ ఎట్లెట్లా అయ్యింది అనేదంతా మీకు చూపిద్దామని పట్టుకొచ్చినాం. ఆలోచన చేయకుండా చూడుర్రి. ఆహా, మేడారం మహాజాతర అప్పుడే చాలైనంత సంబరంగా అయింది కదా. గద్దెల పునఃప్రతిష్టాపన బుధవారం నాడు గోవిందరాజు ఇంకా పగిడిద్దరాజు గద్దెలను తిరిగి నిలబెట్టే కార్యం పేద పండుగ లెక్కన అయింది. మంత్రి సీతక్క హాజరుపడ్డ ఈ కార్యంలో 2 దేవులను వాళ్ళ గద్దెల మీదకి చేర్చిరు పూజారులు. కొండాయి నుంచి గోవిందరాజు ఇంకా పూనుగోడు నుంచి పగిడిద్దరాజు రూపాలను జోరుదారు ఊరేగింపుల నడుమ తీసుకొచ్చి కొత్తగా కట్టిన పాలరాయి గద్దెల మీదకి ఎక్కించారు. ఇక ఆదివాసి భక్తుల డిల్లం బల్లెం సప్పుళ్ళు, శివసత్తుల సిగాలు, దేవుని పూజారుల ఇంటిల కులాల నడుమ ఆదివాసి సాంప్రదాయం తగ్గట్టు పెద్ద పూజలు నడిచినాయి. గిట్లా పూజలు ఒడిచినాక పగిడిద్దరాజు గద్దె చుట్టూ తిరిగి పబ్బదు పట్టిరు అందరూ. అటు వెనక కొత్త గద్దె మీదకి మా సంబరంగా ఎక్కించరు. భక్తుల చేతులలో పట్టుకొని గద్దె మీదకి లేపుతున్నాడు చూడరే, ఇదే పగిడిద్దరాజు రూపం. అట్లా 2 దేవులను గద్దెల మీదకి చేర్చే కార్యం మా సంబరంగా ఒడిచిపోయింది. అయితే అంతకు మునుపు సమ్మక్క సారక్క గద్దెలు ఒక్క వరుసలుండి పగిడిద్దరాజు ఇంకా గోవిందరాజు గద్దెలు పక్క పక్కన ఉండే కదా. కానీ ఈ తాప అందరి దేవుళ్ళవి ఒకటే వరుసలో ఉండాలని చెప్పి సర్కారులు పూజారులతో మాట్లాడి ఒప్పించారట. అట్లా ఈ తాప 4 గద్దెలు ఒకటే వరుసలో ఉండేటట్టు కట్టిరు. మొదలు సమ్మక్క, అటు వెనక సారక్క, పగిడిద్దరాజు ఇంకా గోవిందరాజు, అన్నిటికన్నీ మొత్తం పాలరాయితోనే తయారు చేసిరు. ఇక ప్రతిష్టాపన కార్యం ఓడిచినాక పూజారుల కుటుంబాలు వాళ్ళ దేవుని కాడ నిలబడి ఫోటోలు తీసుకుంటే గద్దెల కాడ మంచిగా ముగ్గులేసి కొత్తగా కొలువుదిన దేవులకు పబ్బది పట్టిరు కానువలు. ముఖ్య ఘట్టం కాబట్టి కలెక్టర్ దివాకర్ సార్ ఇంకా ఎస్పీ సుధీర్ రామనాథ్ కేకన్ సార్ ఇద్దరు హాజరుపడి ఎక్కడేం తక్లీఫ్లు కాకుండా జాగ్రత్త పడరు. మొత్తానికి అటు ఇంకా జాతరకి ఇంకా నెల రోజుల టైమే ఉందని పనులు చూస్తే జప్ప కూడగొట్టే ఉపాయం చేస్తుంది సర్కారు. మరి అప్పటి వరకు అన్ని పనులు పూర్తి అయితే ఈ తాప జాతర మునుపటి కంటే ఇంత అవ్వల దారవుడు పక్కా అని అనుకుంటారు ఈ ముచ్చడు చూసిన భక్తులు. చాలా మంది సర్కార్ అధికారులు లంచాలు తీసుకుందే ఏమి పనిచేయరు అని అంటుంటారు. కానీ ఇక మహబూబ్ నగర్ బండ్ల శాఖ పెద్ద అధికారి మాత్రం కడిగిన ముత్యం లెక్కనే ఉన్నాడు. రూపాయి లంచం తీసుకోకుండా నియతికే నిలువుటద్దం లెక్క డ్యూటీ చేస్తుంటే ఓర్వలేని ఏసీబీ వాళ్ళు పోయి సార్ వారి పనితనాన్ని చెకింగ్లు చేసిర్రట. అట ఇంకా ఏమైందనేది నేను చెప్పడేందుకు గాని మీరే చూడు. కాసిన చెట్టుకే రాళ్ళ దెబ్బలంటే గిదే కావచ్చు. ఇక చూడురులా ఏసీబీలు ఎంత అన్యాయం చేసిర్రో. మహబూబ్ నగర్ జిల్లా రవాణా శాఖలో డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ గా కొలుగేలుగా పెడతాడు కిషన్ నాయక్ అని ఈ సారు. పాపం లంచం అంటే ఎట్లుండో చూసి తెలియదాట ఈయనకు. కానీ ఓర్వలేని ఏసీబీలు పోయి బోయినపల్లి ఉన్న సార్ వారింటి మీద చెక్కింగ్లు చేసిర్రు. ఇకేముంది, ఏసీబీలకే చక్కెర వచ్చేంత ఆస్తులు ఉన్నాయని బయటపడదాట. ఇంట్లో ఏ కాగితం ముట్టుకున్నా కూడా అంత కోట్ల రూపాయల మాలే. దీంతో అమ్మ కిషన్ నువ్వు మామూలుడు కాదురు అని చెప్పి 12 జాగాలలో ఒకటే పాలు చెక్కింగ్లు చేసిరు అధికారులు. రంగారెడ్డి, హైదరాబాద్ ఇంకా నిజామాబాద్ జిల్లాలో చెక్కింగ్లు చేస్తే కోట్ల రూపాయల ఆస్తులు బయటపడ్డాయి. అన్నట్లు కిషన్ సార్ ఎంత ఎరికేసిండు ఎరికేనా, అక్షరాల 250 కోట్ల రూపాయలట. ఇక ఆస్తుల వివరాలు రఫ్ గా ఒక్కపారి నజరేస్తే
నారాయణఖేడ్ల 31 ఎకరాలు, నిజామాబాద్ లో 10 ఎకరాలు, నిజామాబాద్ పట్టణంలో ఉన్న ఓ ఇంటర్నేషనల్ హోటల్లో 50% వాటా, ఓ పెద్ద ఫర్నిచర్ షాప్ కు లీజుకి ఇచ్చిన 3000 గజాల జాగా, కిలా బంగారు సొమ్ములు, బ్యాంకుల 1,37,00,000 నగదు, ఓ టౌన్షిప్ లో 2 ప్లాట్లు, 4000 గజాలలో ఓ ఇల్లు ఉందని కనిపెట్టిరట అధికారులు. ఇప్పటికైతే ఇవే గాని ఇంకేది దాచిపోవడం అని గడపార్లు వేసి తవ్వుతుర్రు. అయినా ఇదంతా మనకు ఎరకలేని ముచ్చట్న. నిన్నయాల చిన్న కింది స్థాయి అధికారులు లంచాలతో కోట్లకు పడగలెత్తుతారు. సర్కార్ జీతం 40-50 వేలు ఉంటే ఎన్కేసిన ఆస్తులు 100 కోట్లు ఉన్నోళ్ళు బొచ్చాడు మంది. ఇంట్లో ఎవడైనా దొరికితేనే దొంగ, దొరకకపోతే వాందే ఇష్టరాజ్యం. అందులో ఈ మోతవారి సుత ఒకడు. కాకపోతే ఏదో వాళ్ళ నసీబ్ బాలేక దొరికిపోతుంటారు గాని దొరకకపోయి ఉంటే ఈ సొంటోళ్ళ ఆస్తులు లెక్క కట్టాలంటే సపరేట్ టీంలు రంగంలో దిగాలి అని అనుకుంటారు ఈ ముచ్చట చూసిన మైబున్నారు పబ్లిక్. ఏదేమైనా చిన్న తప్పుంటే చాలు వేలకు వేలు లంచాల గురించి మా నెత్తురు దాగినోడు దొరికిండు అని సంబరపడుతున్నారు సార్ వారు బాధితులు. మరిగా ఇంకెన్ని కోట్ల ఆస్తులు బయటపడతాయో ఏమో చూడాలి ఈ సార్ వారి. వామ్ము చెప్పేదానికి నాకు నోరు వస్తలేదు, రాద్దానికేమో మా వాళ్ళకు మనసు ఒప్పుతలేదు. ఇప్పుడు ఈ ముచ్చట చెప్తే మా ఆడోళ్ళు నా అడ్రస్ దేవులాడుకుంటూ వచ్చి కొట్టేటట్టుర్రు నన్ను. అందరేమో గాని ఇంటికి పోతే మా అమ్మే కొట్టేటట్టున్నది. అయినా అదేమన్నా నేను పెంచేటిదా లేకుంటే నేను పెరగమంటే పెరిగేటిదా గాని కోపం అట్లా ఉంటది. మరి ఇంతకు పెరిగింది ఏందంటారా? నా నోటితో నేను చెప్పలేను గాని మా వాళ్ళే చెప్తారు. నూరి మా మంజులనే కాదు, గీ ముచ్చట చెప్తే ఆడోళ్ళంతా నన్ను కూడా కొడతలు కావచ్చు పో. అవు మరి అసలు ముచ్చట అక్కలంతా శివంగులు అయ్యేటి వార్త ఇది. ఏహే సాగదీసిన కాడికి చాలు కానీ సీదా ముచ్చట్లకు రా అంటారా? ఇంకేముంది, బంగారం ఎండి ముచ్చటే. అవు మల్లోపాలి పీరమైనవి బంగారం ఎండి రేట్లు. ఇనంగానే చెవుల్లో సీసం పోసినట్టు అయింది కదా. మళ్ళీ ఎంత పెరిగిందో చెప్తే ఇంకో పాలి బంగారం ముచ్చట చెప్పకంటారు కావచ్చు మీరే. కంత పీరమైనవి మరి రేట్లు. సొక్కమైన బంగారం తులం మీద 380 రూపాయల వరకు పెరిగి తులం ఇప్పుడు ఏం తక్కువ 1,38,930 రూపాయల వరకు పలుకుతుంది. ఇంకా తరగని తీసి తూకం వేస్తే ఇక ఇంత ఎక్కువనే పడుతుంది ఖరీదు. బంగారమే కాదు, ఎండి కూడా బంగారమే అవుతుంది. అది కూడా కిలో మీద ఇంకో 10,000 వరకు పెరిగి 2,44,000 అయింది. గమ్మత్ ఏందంటే 5 రోజులలోనే ఏం తక్కువ 23,000 వరకు పెరిగిందంటే చూడాలి. రేపు ఇంత పెరిగేటట్టుంది తప్పితే తగ్గేది లేదనేది బంగారం వ్యాపారాలు బాగా తెలిసిన వాళ్ళు అంటున్న మాట. కానీ చూసిరా ఎవడో గెదినట్టే ఎట్టురుకుతున్నాయో రేట్లు. మరి లేకపోతే మన సొంటి వాళ్ళు తులం బంగారం కొనుడు దేవుడేది. కానీ ఇప్పుడు ఈ రేట్లు చూస్తుంటే వెండి అయినా కొనేటట్టుందా? సప్పుడు కాకుండా గ్యారంటీ నగలు మెడలేసుకొని తిరుగుడు నాయం. పట్టపగ్గాలు లేకుండా నేరి గంధగానం ఉరుకుతుంటే ఇంకేం బేరాలు చేస్తారు మరి? ఇవాళ రేపు ఆడవిళ్ళలో పెళ్లి చేయాలంటే 20 తులాల బంగారం పెట్టాల్సిందే నాయే. గంత పెట్టాలంటే ఉన్నోడు ఓ ఎకరం భూమి అమ్మాల్సిందే. ఉన్నోళ్ళంటే అమ్ముకుంటారు కానీ మరి లేనోళ్ళ పరిస్థితి ఏందో ఏమో. పోరి బంగారం ఎండి రేట్లు తలుసుకుంటేనే దయ్యం పడుతుందబ్బా ఇప్పుడు జనాలకు.